హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని వల్భాపూర్ గ్రామంలో గ్రామ సభ సజావుగా సాగిందని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి గౌతమ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేస్తూ 7వ గ్యారంటీగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు నిరంతరం జరిగే ప్రక్రియ అవి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించబోతుందని అప్లై చేసుకున్న పేరు రాని వారు ఎవరైనా ఉంటే సంబంధిత గ్రామ కార్యదర్శికి అప్లికేషన్ రూపంలో ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొనగంటి రత్నాకర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తంగలపల్లి కోమరయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అంబాలబాబు, కిష్టారావు, మామునూరి ప్రభాకర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డుది నాకు మెసేజ్ పెట్టి నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ మెసేజ్ పెట్టి. ప్రజా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 4 పథకాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు, రెండవది ఆత్మీయ భరోసా, మూడవది రేషన్ కార్డు, 4వది రైతు భరోసా. వీటికి ఈరోజు మన వల్భాపూర్ గ్రామం నుండి ప్రజలు భారీ ఎత్తున వచ్చి వివిధ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు పెట్టుకున్నారు, తదితర సూచించడం జరిగింది. గ్రామ ప్రజలు కూడా సహకరించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికీ. ఈరోజు లాస్ట్ అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాని వాళ్ళు కూడా రేపటి నుండి కూడా మన వల్భాపూర్ సెక్రటరీ గారికి అప్లికేషన్ ఇచ్చుకుంటూ బాగుంటుందని నా పేరు కట్కూరి గౌతమ్, గ్రామ శాఖ అధ్యక్షుని వల్భాపూర్. ఆధార్ కార్డుది నాకు మెసేజ్ పెట్టి నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ మెసేజ్ పెట్టి.